గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం ట్యాక్స్ రేట్స్ తగ్గాయని మనం ఏప్రిల్ 1వ తారీఖు చెప్పుకున్నాం. 12 lakhs వరకు కూడా ట్యాక్స్ అనేది ఉండదు అని. అసలు ప్రాక్టికల్గా ఇప్పుడు ఎటు ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయిపోయింది కాబట్టి 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది. కొత్త ఇయర్ April 1, 2025 to 26 స్టార్ట్ అయింది. కాబట్టి ఇప్పుడు అందరం కూడా రేపు ఏప్రిల్ మేలో మనం ట్యాక్సెస్ పెట్టుకోవాలి. ఎంత ట్యాక్స్ కట్టాలి ఏంటనేది చూసుకుంటే అసలు జనరల్గా ఓల్డ్ దానికి ఇప్పటికీ ఎంత వచ్చింది, ఏ రకమైన బెనిఫిట్స్ ఉన్నాయి అనేది ఇవాళ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. చాలామంది మీకు ఇంకా సరైన అవగాహన దీని మీద రాలేదు కాబట్టి చాలామంది కోసం ఒక అవగాహన ఇద్దాము. అంతకుముందు ఓల్డ్ ట్యాక్స్కి ప్రజెంట్ ట్యాక్స్కి ఎంత డిఫరెన్స్ ఉందనేది ఈ వీడియో ద్వారా మీకు చెప్తున్నాం. ఇప్పుడు ఏంటంటే అదివరకు బేసిక్ సీలింగ్ 3 lakhs ఉండేది, ఇప్పుడు 4 lakhs మినిమం స్లాబ్ రేట్కి వచ్చింది. ఇప్పుడు 4 lakhs కనుక స్లాబ్ రేట్ ఉంటే ప్రపోజ్డ్ ట్యాక్స్ రేట్ నిల్ ఉంది. అలాగే ఎడ్యుకేషన్ సెస్ కూడా 4% ఉంది. కాబట్టి వాళ్ళకి ట్యాక్స్లో ఎక్కువ కట్టాల్సింది ఏం లేదు. సెక్షన్ 80D 80cc అలాగే సెక్షన్ 24B ఇవన్నీ కూడా నార్మల్గా వస్తాయి. అలాగే నెక్స్ట్ వచ్చి 4 lakhs to 8 lakhs స్లాబ్ ఉన్న వాళ్ళకి కూడా మనం ఎక్కువగా బెనిఫిట్ ఎంత వస్తుందని చూసుకుంటే 31,200 బెనిఫిట్ వచ్చింది. ఎలా అంటే 4% ఎడ్యుకేషన్ సెస్ తీసుకుంటే అంతకుముందు 5% ఉండేది. అలాగే 8 lakhs వరకు ఉన్న వాళ్ళకి 31,000 రూపీస్ ప్రజెంట్ దానిలో రిజిమ్లో బెనిఫిట్ వచ్చింది. అలాగే 12 lakhs శాలరీ అంటే 8 lakhs నుంచి 12 lakhs శాలరీ ఉన్న వాళ్ళకి ప్రపోజ్డ్ ట్యాక్స్ రేట్స్ 10%, అలాగే ఎడ్యుకేషన్ సెస్ 4%, టోటల్ 10.4%. సో సిగ్నిఫికెంట్ రేటు రిబేట్ ఎంత వచ్చిందంటే 83,000 రూపీస్ రిబేట్ వచ్చింది. అంటే ఈ ఇయర్ యాక్చువల్గా ట్యాక్స్ క్లెయిమ్ చేయాలి, బట్ రిబేట్ మళ్ళీ క్లెయిమ్ చేసుకోవాలి. యాక్చువల్గా మన ప్రపోజల్లో ఏం చేయాలి అంటే ఇంత ట్యాక్స్ నేను కట్టాలి అని చూపించి యాజ్ పర్ గవర్నమెంట్ రిబేట్ ఇచ్చింది కాబట్టి 12 lakhs బిలో వరకు రిబేట్ క్లెయిమ్ చేసుకుంటే మీకు 83,000 వరకు రిబేట్ వస్తుంది. అలాగే ఇప్పుడు 12 lakhs నుంచి 16 lakhs శాలరీ ఉన్న వాళ్ళకి ప్రపోజ్డ్ ట్యాక్స్ రేట్ వచ్చి 15% ఉంది. అలాగే ప్రపోజ్డ్ సర్చార్జ్ రేటు నిల్లు. అలాగే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ వచ్చి 4%. సో ప్రపోజ్డ్ ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ తీసుకుంటే 15.6%. కాబట్టి యాక్చువల్గా ప్రపోజ్డ్ ట్యాక్స్ ఎంత కట్టాలంటే 1,24,000 రూపాయలు కట్టాలి. అయితే మనకి బెనిఫిట్ ఎంత వచ్చింది అంటే ట్యాక్స్ సేవింగ్స్ విత్ సర్చార్జ్ అండ్ సెస్ వచ్చి 52,000 బెనిఫిట్ వస్తుంది. అంటే 16 lakhs బిలో ఉన్న వాళ్ళు 12 lakhs అబో నుంచి 16 lakhs బిలో ఉన్న వాళ్ళకి 52,000 మనం పే చేయాలి. యాక్చువల్గా వాళ్ళు పే చేయాల్సిన అమౌంట్ 1,76,000 యాక్చువల్గా పే చేయాలి. దానిలో మనకి 83,000 బెనిఫిట్ కాబట్టి 52,000 పే చేసుకోవాలి. అలాగే 16 lakhs నుంచి 20 lakhs ఈ రేంజ్లో ఉన్న వాళ్ళకి ప్రపోజ్డ్ ట్యాక్స్ రేట్ వచ్చి 20%. అలాగే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ వచ్చి 4%. అప్పుడు ఏమవుతుందంటే 20.8% అయింది. సో ఆల్రెడీ ప్రపోజ్డ్ ట్యాక్స్ ఎంత కట్టాలంటే 2,08,000 పే చేయాలి. అయితే ఇందులో బెనిఫిట్ 93,600 వచ్చింది కాబట్టి టోటల్ అమౌంట్ వాళ్ళు పే చేయాల్సింది 3,01,000 యాక్చువల్ పే చేయాల్సి వస్తే 93,000 బెనిఫిట్ వచ్చింది. సో ఇప్పుడు ఈ న్యూ రిజిమ్లో 2 lakhs పే చేయాలి కాబట్టి వాళ్ళకి 93,000 రూపీస్ బెనిఫిట్ వస్తుంది. అలాగే 20 lakhs నుంచి 24 lakhs ఈ రేంజ్లో శాలరీస్ ఉన్నవాళ్ళు వీళ్ళకి ఏంటంటే 25% ప్రపోజ్డ్ ట్యాక్స్ రేట్ ఉంది కాబట్టి, అలాగే ప్రపోజ్డ్ సర్చార్జ్ రేటు నిల్లు, అలాగే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సెస్ వచ్చి 4% కాబట్టి 26% వాళ్ళకి ఉంది. కాబట్టి వాళ్ళు టోటల్గా కట్టాల్సిన అమౌంట్ 4,26,000 రూపీస్. కానీ యాజ్ పర్ న్యూ రూల్స్ ప్రకారం 3,12,000 వాళ్ళు పే చేయాలి. సో కాబట్టి వాళ్ళకి బెనిఫిట్ వచ్చి 1,14,000 రూపాయలు బెనిఫిట్ అయితే వస్తుంది. ఇదంతా కూడా నేను ఎవరు ఇది చేశారు అంటే ఈ క్యాల్కులేషన్స్ అన్నీ కూడా డెలాయిట్ ఇండియా క్యాల్కులేషన్స్ చేసింది. మనీ కంట్రోల్లో ఇది ఉంది, అందుకని ఆ టేబుల్ని మీకు ప్రిపేర్ చేస్తున్నాం. సో డెలాయిట్ ఇండియా అనేది క్యాల్కులేషన్ చేశారు. సో వాళ్ళ క్యాల్కులేషన్ ప్రకారం ఏ రకంగా ఉంటుందని మీకు ఇన్ఫామ్ చేస్తున్నాం. అలాగే 24 lakhs నుంచి 50 lakhs
వాళ్ళకి ఏంటంటే యాక్చువల్గా 30% వాళ్ళ రేట్ ఆఫ్ ప్రపోజ్ ట్యాక్స్ రేట్ వచ్చి 30% ఉంది. అలాగే ఎడ్యుకేషన్ సెస్ వచ్చి 4% ఉంది. టోటల్ అప్పుడు ఏమవుతుందంటే 34.32% వాళ్ళు పే చేయాల్సి వస్తుంది. కాబట్టి దానిలో ఏంటి టోటల్గా ఇప్పుడు ప్రీవియస్గా వచ్చి 30,77,000 పే చేయాలి, అంటే 12,37,000 పే చేయాలి. వాళ్ళకి యాక్చువల్ పే చేయాల్సింది ఇప్పుడు న్యూ ట్యాక్స్ రెజిమ్ ప్రకారం 11,23,000 పే చేయాలి. సో వాళ్ళ బెనిఫిట్ వచ్చి 1,14,000 రూపాయలు బెనిఫిట్ వస్తుంది. సో నెక్స్ట్ స్లాబ్లో 50 lakhs నుంచి 1 crore సంపాదించే వాళ్ళందరూ కూడా ఇప్పుడు 30% బ్రాకెట్లోకి వస్తారు. కాబట్టి 30% ప్లస్ వాళ్ళకి ప్రపోజ్డ్ సర్చార్జ్ రేట్ కూడా 10% ఉంది. అలాగే హెల్త్ అండ్ సెస్ కూడా 4% ఉంది. కాబట్టి టోటల్ వచ్చి 34% ఉంటుంది వాళ్ళది. కాబట్టి ఏంటంటే 50 lakhs నుంచి 1 crore సంపాదించే వాళ్ళకి 34.32% ట్యాక్స్ పడుతుంది. దాని ప్రకారం చూస్తే 30,77,000 పే చేయాలి. బట్ న్యూ రిజిమ్ ప్రకారం వాళ్ళకి 1,25,000 రూపీస్ బెనిఫిట్ వచ్చింది. కాబట్టి టోటల్ అమౌంట్ 29,51,000 వాళ్ళు పే చేయాలి. సో ఇప్పుడు ₹1,00,00,000 కనుక మనం సంపాదిస్తే 29 lakhs పేమెంట్లో వస్తారు వాళ్ళు. అలాగే 1 crore నుంచి 2 crores మధ్యలో ఉండే వాళ్ళందరికీ కూడా 30% ట్యాక్స్ రేట్ ఉంది. అలాగే ప్రపోజ్డ్ సర్చార్జ్ రేట్ 15%, హెల్త్ అండ్ సెస్ ట్యాక్స్ రేట్ 4%, టోటల్ 35.88% ఉంది. సో ఇదండి ట్యాక్సెస్ అప్ టు 1 crore వరకు ఎంత అవుతాయి ఏంటనేది ఈ వీడియోలో మీకు చెప్పాం. సో కాబట్టి మీరు ట్యాక్స్ పే చేసే ముందు, ట్యాక్స్ ఆడిట్ చేసే ముందు కానీ ట్యాక్స్ ఎంటర్ చేసే ముందు ఈ యొక్క మీ బెనిఫిట్స్ అవి చూసుకోండి. సో ఇంకా మీకు ఫర్దర్గా ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు కామెంట్స్లో పెట్టండి, మేము ఆ ట్యాక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ అండి, నమస్తే.